నమస్తే. మేడం ఉన్నారా? లీవ్లో ఎందుకు? ఎన్ని రోజుల నుంచి ఉన్నారు లీవ్లో? నిన్న ఇవాళ కూర్చోండి. ఉన్నారు సార్, ఇవాళ వచ్చారు. ఎవరు డెత్? వాళ్ళ ఫ్యామిలీ సంతకం పెట్టాడా వస్తే? రాజన్ బాబు ఫోన్ చేసి రమ్మను సార్, అర్జెంట్ రమ్మను అని చెప్పి సార్. గిరిదావర్ 22వ తారీఖు 23వ తారీఖు ఏడుంది లీవ్? మొహమ్మద్ ఎవరు? నేను సార్. మొహమ్మద్ సంతకం పెట్టావా? కొద్దిగా ఎలక్షన్ వర్క్లో కూర్చున్నా. అది ఎలక్షన్ వర్క్లో కూర్చొని సంతకం పెట్టావా? ఇప్పుడు ఏం తారీఖు ఈరోజు? మీకు ఎట్లా అయిపోయింది? తమాషా అయిపోయింది. 23వ తారీఖు నాడు నువ్వు రెడ్ పెన్ ఇచ్చేసి ఇవన్నీ నేను కొట్టి పడేస్తా. అటెండెన్స్ మెయింటైన్ చేయడం తెలియదా మీకు? రాజబాబుకి ఫోన్ చేసి పిలవండి. వెంకటి సర్వే ఎవరున్నాడు? ఫీల్డ్ మీద వెళ్తాడు, సంతకం పెట్టాడు, రాడు ఆఫీస్కి. అక్కడికి ఇంటికి వెళ్ళిపోతాడు ఫీల్డ్ మీద. వచ్చిండు ఈరోజు? రాకుండా ఎక్కడ పోయాడు? ఏడు ఫీల్డ్ ఫీల్డ్ మీద చెప్పు, నేను ఆడికి పోయి కలుస్తాను. 7 ఫోల్డ్ మీద ఆడినాడు అని చెప్పు. హనుమండ్లు వాళ్ళు సార్ ఏం చేశారంటే ముగ్గురు ఇది చేస్తున్నారు సార్. మన విఆర్ఎస్ లో సార్ 6 ఇచ్చారు మనకు. విఆర్ఎస్ ఎవరు ఇప్పుడు సార్ వీళ్ళు విఆర్ఎస్ సార్ ఇలా యూనివర్సిటీ రికార్డేషన్ ఇచ్చారు సార్. ఓకే. అయితే మనకు ఒక 3 రోజులు 4 ఒక రోజు 3 వస్తారు సార్, ఒక రోజు 3 వస్తారు. ఎవరు వచ్చారు? వచ్చారు సార్. ఎవరు వచ్చిన ముగ్గురు? కామారెడ్డి ఎవరు? వాళ్ళు కామెడీ చేస్తారు సార్. వాళ్ళకు డైలీ అనేసి వాళ్ళు ఒక ముగ్గురు రోజు 3 రోజులకు షిఫ్ట్ పెట్టుకున్నారు సార్. డే బై డే అంటే 3 రోజులు వీళ్ళు వస్తారు, 3 రోజులు వస్తారు. అంటే 15 అంటే డే 1 డే వీళ్ళు వస్తారు సార్. మళ్ళీ 3 రోజులు వాళ్ళు అంటే నెలలో 15 రోజులు వీళ్ళు ఉద్యోగం చేస్తే 15 రోజులు అనేసి మొన్న నుంచి సార్. ఒక అదే అయితే 15 రోజులు జీతం ఇవ్వాలి అంతే కదా? అయితే మొన్నటి నుంచి సార్. మొన్నటి నుంచే కానీ 2-3 రోజుల నుంచి 2-3 రోజుల నుంచే కానీ అదే వాళ్ళ ఇష్టమా? ఇప్పుడు దానికి తహసీల్దార్ అప్రూవ్ చేసిందా? ఇష్టం వచ్చి నడిపించుకుంటుంది. కాలం మారింది, ప్రభుత్వం మారింది, మేడం రాదు. ఎప్పుడు ఓకే మేడము నువ్వు కరెక్ట్ చెప్పాలి. రోజు ఎన్ని గంటలకు వస్తుంది? వచ్చిన రోజు 10:30కి వస్తారు. రాని రోజు డ్యూ పెడతారు అంతేనా? మీరు పొరుగు సరిగ్గా చేయకపోతే జీతాలు అడిగి వస్తే మీ జీతాలు రావాలని చెప్పేసి మీకు జీతాలు రావాలని చెప్పేసి నేను గవర్నమెంట్తో కొట్లాడుతున్నా. మీరు కూడా పని చేయాలి కదా. వ్యాలీలు మీ విషయంలో నేను చాలా గవర్నమెంట్తో పోరాడుతూ మీ జీతాలు కరెక్ట్గా వస్తాయి. మీరు పని మాత్రం సరిగా చేయండి. పనులు సరిగా చేయండి. మీరు పనులు మంచిగా చేస్తేనే మీకు విలువ అనేది ఉంటుంది. ఇంకో ఆయన ఇప్పుడు నీ పేరేం పేరు? ఎవరు బాగా పేరే కనబడతలేదు. బీనస్ చేసినావా? సైన్ చేసినావా? వెరీ గుడ్. నీవు ఏం పేరు? అశోక్. ఏం పని చేస్తారా మీరు? కొత్తగా ఫామ్ 6 తీసుకుంటాం సార్. ఓటాగా కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు తిరుగుతున్నారా? వాళ్ళ ఇంటికి వస్తారా? తిరుగుతున్నాం సార్. అంటే డబ్బులు వచ్చినాయి సార్. ఈ డబ్బులు వచ్చింది సార్. అయితే ఇది డిఎస్సీ ఒకటి ఏది కరెక్ట్ ఉందో అది ఉంటున్నాం సార్. ఇలా ఒకటి తీసేస్తున్నాం, ఒకటి పెట్టున్నాం. ఎట్లా ఊరు తిరుగుతుంటారా? లీవ్ పెట్టిపోయినా ఇష్టం ఆయన పని ఆయన ఇష్టం వచ్చి నడుస్తుందా? ఏడున్నాడు? పిలవండి. చేసారా ఫోను? ఏమంటున్నాడు? ఎవరు పోయినట్ట?
బిజినెస్ అదే బిజినెస్ కదా మీ రాజప్రసాద్ బిజినెస్ అంతేనా కదా రాజప్రసాద్ ఇసుక బిజినెస్ కదా నేను గుర్లోకి పోతాడు లింగూరు పోతాడు సార్ ఆయన వచ్చిన కూర్చుంటా అని చెప్పి పోయి తొక్కురండి లేకపోతే అది కాదు